అన్న చెప్పండి, ఈరోజు యూత్ రాజకీయాల్లోకి రాకపోవడం వల్ల మనకు కొంచెం నష్టమే అనుకోవాలి. ఎందుకంటే యూత్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఒక యూత్ ఐకాన్గా, ఒక యూత్గా మీరేం చెప్తారు అన్న? ఇప్పుడే మీరు చూస్తున్నారు, ఎక్కడికో వద్దు, కొవ్వూరు నియోజకవర్గంలో డబ్బులు పోసి రాజకీయం చేస్తున్నారు. ఏ విధంగా యూత్ రాజకీయాల్లో రాగలుగుతారని మీరు చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను, మా అన్నే ఉన్నారు. మా కుటుంబం ఏ రోజు కూడా అవినీతి చేసి 100 కోట్లు సంపాదించలే, మాకు లేవు. మేము ప్రజలనే సంపాదించుకున్నాం. మా తాతగారు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు అన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి అన్ని పవర్లు చూసి కూడా ప్రజల్ని సంపాదించి మా నాన్నకి, మా పెదనాన్నగారికి, మా కుటుంబానికి ప్రజల్ని ఆస్తిగా ఇచ్చారు. మరి మేము ఏ విధంగా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా యూత్ అని, ఏ విధంగా నేను రాజకీయం చేయగలుగుతాను మీరు చెప్పండి? ఒక ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చి 10,000 నుంచి విచ్చలవిడిగా కొని అవతలు పడేస్తుంటే ప్రశాంతి రెడ్డి గారు అయితేనేమి, ఎవరైతేనేమి, పేర్లు అనవసరం లేండి, మేము ఏ విధంగా రాజకీయం చేయగలుగుతాం? అసలు అవసరమా రాజకీయం అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, అవసరమా రాజకీయం? చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నా. పోలంరెడ్డి దినేష్ 3 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కష్టపడ్డాడు కొవ్వూరు నియోజకవర్గంలో. బాబు గారు ఏమన్నారు? మీరే పోటీ చేయండి, నేను మీకు అండగా నిలుస్తానన్నారు. ఆఖరి నిమిషంలో 1,000 కోట్లు ఉన్న ప్రశాంతి రెడ్డి గారు వచ్చారని చెప్పి దినేష్ని పక్కన పెట్టేశారు. మరి దినేష్ కూడా యూతే కదా, అతను కూడా యంగ్స్టారే కదా, అతన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? నేను ఒకటే అడుగుతాను, ఎందుకు పెట్టాలి? ఇంకా అలాంటప్పుడు మా లాంటి వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వస్తుందో నేను అడుగుతున్నా. ఇదే డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లో పెట్టే బదులు వ్యాపారాలు చేసుకుంటే సుఖంగా ఉంటాం. కాకపోతే మాకు తప్పదు ఏంటంటే, మేము ఈ కుటుంబంలో పుట్టాం కాబట్టి మా అన్న, నేను, మా వచ్చే తరం కూడా మమ్మల్ని నమ్ముకొని నల్లపరెడ్డి కుటుంబం తరతరాల నుంచి ఈ అభిమానులు మమ్మల్ని నమ్మి మా వెంట వస్తున్నారు. వాళ్ళ కోసం నిలబడాలనే మా ప్రయత్నమే. కానీ రాజకీయాల్లో నేను ఒకటే చెప్తున్నాను, వ్యవస్థ మారాల. ఈ డబ్బు, ఈ కులాలు, మతాలు, ఈ డబ్బు ఇవన్నీ పోతేనే మన రాష్ట్రం బాగుంటుందన్నా. ఏందన్నా ఎక్కడికి పోతుంది? 1,000 కోట్లు ఏందన్నా? ఒక రాజకీయ ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే ఇన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టాలా? ఈరోజు వేమిరెడ్డి కుటుంబం 1,000 కోట్లు ఉన్నాయి కదనే కదా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఎందుకు? దినేష్కి కూడా 100 కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు పక్కన పెట్టారు? ఏం అవసరం? అంటే వీళ్ళకి 1,000 కోట్లు ఉన్నాయి, ఉన్నట్టుండి ఎంతన్నా పనిచేస్తారు కదా వాళ్ళ ఉద్దేశం. సో మీరు ప్రజలు తిరుగుతున్నారు కదన్నా, అటు రజత్ అన్నకు కావచ్చు, అటు ప్రసన్న సంగతి ఆల్రెడీ చెప్పక్కర్లే, ఆల్రెడీ తెలిసి ఆయన ప్రజలు బాగా నిత్యంగా ఉండే వ్యక్తి. సో ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా అనిపిస్తుందా మీకు? అన్న ఒకటే చెప్తున్నా, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఒకటే, సంక్షేమ పథకాలన్నా. ప్రతి ఇంటికి, మేము వెళ్ళిన ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందే అన్న. ఆఖరికి తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉందన్న. ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఇస్తాడంట. ఇవన్నీ సాధ్యమా? ఫ్రీ బస్సు పెడతాడంట. ముందే ఆయనే చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలకి రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుందని ఆయనే చెప్పాడు. వాలంటరీ వ్యవస్థ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతున్నాడు. ఈరోజు వాలంటరీ వ్యవస్థకి 10,000 ఇస్తాను, మరి ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నాకు అర్థం కాలే. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కాదు. వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్న. కాబట్టే పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ ఇంతమంది కలవాలన్నా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలంటే నేను ఒకటే అడుగుతున్నా, విడిగా రండి. 2019లో మీరందరూ విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు ఏమైంది? ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వైపు నిలబడ్డారు. ఈరోజు మీరు భయపడిపోయారు మీరందరూ. నేను ఇంకా చంద్రబాబు నాయుడుకి గెలవలేనని ఒక అభిప్రాయం ఏర్పడింది కాబట్టే ఈరోజు అందరినీ కలుపుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు ఉన్నారన్న దాంట్లో ఆలోచన లేదు. ప్రజలే గెలిపిస్తారు. జూన్ 4వ తేదీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తారు. ఒకసారి మీ సైడ్ నుంచి మీ వాయిస్లో కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఒక చిన్న మెసేజ్. కొవ్వూరు నియోజక ప్రజలందరినీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. 4 దశాబ్దాల నుంచి నల్లపరెడ్డి కుటుంబం కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుంది. ఈ రోజుకి నల్లపరెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉందంటే అది కేవలం కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మాకు పెట్టిన రాజకీయ భిక్ష. మాకు 100 కోట్లు లేవు, 1,000 కోట్లు లేవు. అయినా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ఎందుకు గెలిపిస్తున్నారంటే మేము సేవ చేసాం కాబట్టి గెలిపిస్తున్నారు మీరు. కాబట్టి మీ అందరిని ఒకటే వేడుకుంటున్నా, నల్లపరెడ్డి కుటుంబానికి తెలిసింది ఒకటే, ప్రజలకు సేవ చేయటం. మాకు తెలిసింది అదొక్కటే తప్ప వేరే ఆలోచనలు కూడా లేవు. మీ అందరిని వేడుకుంటున్నా,
మీకు సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించండి. 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. నిత్యం మీకే సేవ చేసుకుంటాం, కోవూరు నియోజకవర్గ ప్రజలకే సేవ చేసుకుంటామని తెలియజేసుకుంటూ మా పెదనాన్న గారిని మరొక్కసారి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అటు రాహిన్ రెడ్డి కావచ్చు, ఇటు రజిత్ రెడ్డి కావచ్చు, చెప్పే మాట ఒకటే, ఖచ్చితంగా నల్లపరెడ్డి కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉండే కుటుంబం. రాబోయే ఎలక్షన్స్లో అత్యధిక మెజార్టీతో నల్లపరెడ్డి కుటుంబాన్ని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, రామతీర్థం గ్రామం.